ఆహ్, మనం షేక్ అనేది ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. సో, ఒకే ఫ్లేవర్ కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకునేదానికి మనం ఎలా కుదురుతది? అలాగే మనకి దీనివల్ల బెనిఫిట్స్ ఏముంది? మనం ఒకే పేమెంట్‌తో అన్ని ఫ్లేవర్లు టేస్ట్ చేయొచ్చా? లేదు. ఇంటికి తీసుకెళ్తే ఒకే ఫ్లేవర్‌తో ఉండాలా? సో, సింపుల్ లాజిక్ బాగా గుర్తుపెట్టుకోండి. సెంటర్‌కొస్తే మీకు అన్ని ఫ్లేవర్స్ అనేది మీరు టేస్ట్ చేయొచ్చు. సో, అక్కడుండే ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు వినొచ్చు. సో, మోర్ మోటివేట్‌గా ఉండొచ్చు. మోర్ అనేది ఇన్‌స్పైర్ అనేది మీరు అవుతా ఉండొచ్చు. సో, ఇదొక బెనిఫిట్ అనమాట. కాతే టైం కుదరదనేసి చాలామంది ఎళ్ళరు. ఇంటికి తీసుకెళ్తారు. సో, ఇంటికి తీసుకెళ్ళగానే యాజ్ యూజువల్ రొటీన్ ఉంటది. ఇంట్రెస్ట్‌గా ఒక 1 వీక్, 10 డేస్ చేద్దాం. మళ్ళా దాని తర్వాత ఏం చేస్తాం? సరే ఏం లేదు రిజల్ట్స్ నిదానంగా చేద్దాం. సో, అందరూ అనను కానీ 80% ఇలా ఉంటారు. 20% డిసిప్లిన్‌గా బాగా చేస్తారు. ఓకే. ఎనీవేస్ మనం క్లబ్‌కొస్తే డైలీ అనేది మీరు ఫ్లేవర్లు ఏమేమి మీరు టేస్ట్ చేయొచ్చు. మన దగ్గర ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బనానా, చాక్లెట్, మ్యాంగో, ఆరెంజ్, పాన్. సో, పాన్ అనేది యాక్చువల్లీ చాలామందికి నచ్చుతది. కొంతమందికి నచ్చదు. ఎవరికైతే కిల్లీ ఫ్లేవర్ ఇష్టమో సో, బిర్యానీ తినే వెంటనే చాలామంది స్వీట్ కిల్లీ వేసుకుంటారు, పాన్ ఏసుకుంటారు, ఒకాకేసుకుంటారు. సో, అలాంటి వాళ్ళకి యూజువల్లీ ఫ్లేవర్ బాగా నచ్చుతదనమాట. సో, మిగతా ఫ్లేవర్‌లన్నీ కామన్‌గా మనం తినే డైలీ రొటీన్‌లోనే ఉండేవి మనకి. దీనికి డిఫరెంట్ కొత్తగా ఏమంటే మనకి ఇదుంటాది. అలాగే డేట్స్ క్యారమెల్ రీసెంట్‌గానే యాడ్ అయింది మన లిస్ట్‌లో. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. ఎవరికైతే డేట్స్ ఇష్టమో వాళ్ళు ఇది తీసుకోవచ్చు హ్యాపీగా. ఇంకోటొచ్చి వెన్నెలా. సో, ఎవర్ గ్రీన్ వెన్నెలా అండ్ చాక్లెట్ మిక్సింగ్ చాలా బాగుంటుంది. అలాగే కుల్ఫీ బాగా గుర్తుపెట్టుకోండి. మనం కుల్ఫీ తింటుంటాం. అలాగే మ్యాంగో ఇది రోజ్ కిర్ ఫ్లేవర్ ఎవరికైతే ఈ రోజ్ కిర్ ఫ్లేవర్ అనేది కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మనం బయట తాగే యూజువలీ రోజ్ మిల్క్ తాగుతుంటాం కదా, అది యాజ్ యూజువల్ అలాగే ఉంటుంది. సో, అలాగే స్ట్రాబెర్రీ. సో, మనకి ఇన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మీకు ఇంకో విషయం చాలా బాగా తెలుసా? మనం ఈ ఫ్లేవర్స్ని మిక్స్ చేసుకుంది అయితే ఇంకో డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో, మిక్సింగ్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఇవి మన దగ్గర ఉండే ఫ్లేవర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి? టోటల్ 10 ఉన్నాయన్నమాట. సో, ఇది ఒకసారి చూడండి. అలాగే ఈ ఫ్లేవర్స్ మీరు వేసుకోవాలంటే ఖచ్చితంగా కావాల్సింది పర్సనలైజర్, ప్రోటీన్ పౌడర్ అండ్ షేక్ మేట్. ఓకేనా? ఇవి అన్‌ఫ్లేవర్డ్‌గా ఉంటుంది. వీటిలో కలిసిపోతుంది హ్యాపీగా. సో, మనం కాంబినేషన్ ఇలా తీసుకోవచ్చు. ఈ చాక్లెట్ దేనికి బాగా సెట్ అవుతుంది. చాక్లెట్ విత్ రోజ్ కేక్ బాగుంటుంది. చాక్లెట్ విత్ పాన్ బాగుండదు, అవసరం లేదు. చాక్లెట్ విత్ స్ట్రాబెర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది. 2 స్పూన్ స్ట్రాబెర్రీ, 1 స్పూన్ చాక్లెట్. స్ట్రాబెర్రీ విత్ మ్యాంగో అది కూడా బాగుండదు. సో, ఈ ఫ్లేవర్స్ ఏదైతే మీకు టేస్ట్ బాగుండదో దానికి నేను రికమెండ్ చేస్తాను. మీరు టేస్ట్ చేసి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తానంటే చేయండి, నాకు కమెంట్ చేయండి. ఏదేది నా చాక్లెట్తో సెట్ అవ్వదో ఇటు బాగా పెడతాను. స్ట్రాబెర్రీ విత్ వెనిలా ఎవర్ గ్రీన్. సో, ఇది స్టార్టింగ్ నుంచి మనకిచ్చే కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. స్ట్రాబెర్రీ విత్ బనానా ఐ థింక్ నేనైతే ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి యాజ్ యూజువల్గా. ఇది నేను ఈ లిస్ట్లో పెడుతున్నా, సెట్ అవన్ లిస్ట్లో. మిగతావి మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఏదేది రోజ్ కీర్, స్ట్రాబెర్రీ, వెన్నెలా, కుల్ఫీ, డేట్స్ క్యారమిల్ కూడా బాగుంటుంది. సో, అలాగే ఇలా డిఫరెంట్ మీరు ఎవర్ గ్రీన్గా ఇంకోటి ఏమంటే మీరు మ్యాంగో, ఆరెంజ్ ఎక్సలెంట్ అన్నమాట. మ్యాంగో 2 వేసుకోండి, ఆరెంజ్ ఒకటి వేసుకోండి. ప్యూర్లీ మీరు మ్యాంగో ఫీల్ అనేది ఇంకా మీరు దాన్ని టేస్ట్ చేయొచ్చు. పాన్ విత్ స్ట్రాబెర్రీ బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. వెనిలా విత్ ఆల్రెడీ చాక్లెట్ చెప్పాను. వెనిలా మీరు అన్నిట్లో మీరు యూస్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే వెనిలా అనేది దాంట్లో కాంబినేషన్ సరిపోతుంది. అలాగే స్ట్రాబెర్రీ విత్
పర్సనల్గా నాకు నచ్చింది ఏమంటే స్ట్రాబెర్రీ కుల్ఫీ బాగుంటుంది. అలాగే స్ట్రాబెర్రీ విత్ రోజ్ కిర్ ఇంకా చాలా బాగుంటుంది. స్ట్రాబెర్రీ విత్ డేట్స్ క్యారమెల్ బాగుంటుంది. అంటే వీటి మీద పెట్టే దాంట్లో బెస్ట్ కాంబినేషన్ యాజ్ అ నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ మీరు కూడా నాకు ఎలా ఉంటుందో చూడండి. అలాగే బనానా ఒంటరి అయిపోయింది కాబట్టి దీన్ని దేంట్లో యాడ్ చేయలేదు. బనానా ఇంతవరకు నేను ఎక్కువ మిక్స్ చేసుకోలేదు. మిక్స్ చేసుకున్నా కూడా నాకు అంతగా అనిపించలేదు కాబట్టి మీరు అన్నిట్లో మిక్స్ చేసి నాకు కమెంట్ చేయండి. సో ఇవన్నిటికైనా ముఖ్యంగా ప్రోటీన్ షేక్ మేట్ వేసుకోండి, మర్చిపోకండి. ఫర్దర్గా ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం కమెంట్ చేయండి, నేను త్వరలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.